ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన భారతదేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన యొక్క కార్యాలయంలో ఈరోజు ఆ మహనీయుడు మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మనతో లేకపోయినా వారు ఈ దేశానికి అందించినటువంటి సూత్రాలు అమలవుతున్నాయి. వాటిని అమలు పరచడంలో భారత రాజ్యాంగ వ్యవస్థ నిర్మితమవుతా ఉంది. అదే ఈ సందర్భంగా వచ్చింది, ఇప్పుడున్న జనరేషన్కి మహాత్మా గాంధీ ఎవరు అని అడిగితే చాలామంది విద్యార్థులు చెప్పలేనటువంటి స్థితికి వచ్చేస్తాయి. ఈ యొక్క సాంకేతిక యుగంలో, ఈ ఫోన్ల మోజుల్లో, గేముల మోజుల్లో రకరకాలైనటువంటి ఈ యొక్క విష సంస్కృతి వచ్చేసింది. ఏమీ లేని కాలంలోనే ఈ దేశానికి విముక్తి కలగాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఏదైతే యొక్క బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పాలిస్తున్నారో వారిపైన ఒక సత్య మార్గాన్ని ఎంచుకొని ఈ దేశానికి స్వతంత్రం రావడంలో ఎంతోమంది మహాత్ములు ఉన్నప్పటికీ కూడా వారిలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చేసినటువంటి ఈ యొక్క సత్యాగ్రహం అయితేనేమి, అలాగే సంబంధించినటువంటి అహింస మార్గ సూత్రాలు అయితేనేమి ఎంతో మందిని ఆలోచింపజేసి స్వతంత్ర ఉద్యమంలో తండోలుగా పాల్గొనేటువంటి ఒక నాయకుడిలాగా మనందరికీ మార్గదర్శి అయ్యాడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈనాటి యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన చెప్పినటువంటి సూత్రాలను ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి బాధ్యతతో ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా మనమందరం కూడా మననం చేసుకుని ఆయన జీవిత యొక్క విషయాలు తెలుసుకొని భావి భారతదేశంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ ఏర్గట్టు రమేష్.